నల్గొండ జిల్లా దేవరకొండ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా మనీషారెడ్డి అనే వ్యక్తి 100 రూపాయలు ఇస్తే 200 రూపాయలు చేస్తాను, అదేవిధంగా 50,000 రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తా అంటే డబుల్ ఇస్తానంటూ కూడా ప్రజలను మోసం చేస్తూ కూడా సుమారు 50 నుంచి 80 కోట్ల వరకు కూడా మోసం చేసిన పరిస్థితి కనపడుతుంది. బాధితులు లబోదిబోండ్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. బాధితులందరూ కూడా చింతపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా కేసు పెట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే ఎవరైతే మనీషారెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను కూడా ఊర్లో ఉన్న కూడా ఒక 8 మందిని 9 మందిని కూడా ఎంప్లాయీగా చేర్చుకొని ఒక్కొక్కరికి 8,000 10,000 రూపాయలు జీతం ఇచ్చుకుంటూ కూడా ఏదైతే మీరు 1,000 రూపాయలు పెడితే 2,000 రూపాయలు ఇస్తాను, 2,000 రూపాయలు పెడితే 4,000 రూపాయలు ఇస్తాను అంటూ కూడా పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఏదైతే గ్రామీణ ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మోసం చేస్తూ సుమారు 50 నుంచి 80 కోట్ల వరకు కూడా మోసం చేసిన పరిస్థితి ఉంది. అది మొత్తం కూడా బయటకు పడంతో కూడా వీరందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన పరిస్థితి ఉంది. దీంట్లో కూడా ఎవరైతే మనీషారెడ్డి ఉన్నాడో అతని కూడా వచ్చి నా దగ్గర ఇప్పుడు 1 రూపాయి కూడా లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, చంపుకుంటే చంపుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేస్తే పోయి జైల్లో కూర్చోడానికి నేను సిద్ధంగా ఉన్నా కానీ నా దగ్గర మాత్రం రూపాయి లేదు అంటూ కూడా ఆయన చేతులు తీసి కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఇదని కూడా బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చేసేది ఏమీ లేక కూడా మేము అందరం గ్రామ ప్రజలతో పెద్ద మనసుతో కూడా మాట్లాడుకుంటామని కూడా మనీషారెడ్డిని తీసుకువెళ్ళిన పరిస్థితి ఉంది. దీని మీద డిఎస్పీ కూడా వివరించారు. మొత్తం కూడా ఇలాంటి అంటే ఇలా ముఖ్యంగా కూడా ఏదైతే ఆ బ్యాంకుకు సంబంధించిన ఉద్యోగులు కూడా బ్యాంకు ఉద్యోగులు కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి అంటే బ్యాంకు వడ్డీ తక్కువ ఉంటుంది, ఇతనికి 50,000 ఇస్తే 1,00,000 రూపాయలు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో కూడా బ్యాంకు ఉద్యోగులు కూడా ఇందులో ఉన్నారని కూడా డిఎస్పీ చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఎవరైతే గ్రామీణ ప్రజలను కూడా వీళ్ళు మొత్తం కూడా ఆశ చూపి కూడా పైసల ఆశ చూపి కూడా కాయ రాజా కాయ అంటూ కూడా ఆశ చూపి కూడా పెద్ద ఎత్తున 80 కోట్ల రూపాయల వరకు కూడా మోసం చేసిన పరిస్థితి కనపడుతుంది. తీసుకుపోయిన 80 కోట్ల 50 నుంచి 80 కోట్లు అని పోలీసులు సమాచారం ఇస్తున్నారు. 50 నుంచి 80 కోట్ల ఉన్న ఆ డబ్బులను మొత్తం ఈ మనీషారెడ్డి అనే వ్యక్తి ఎక్కడ పెట్టారు, ఎలా ఉందనే మీద పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సమాచారం పోలీసులు మామూలు చెప్పిన సమాచారం ప్రకారం ఎవరైతే మనీషారెడ్డి ఉన్నాడో మనీషారెడ్డి కూడా ఏదైతే ఆన్లైన్ గేమ్ ఆడుతున్నాడు, ఆన్లైన్ గేమ్ ఆడిన క్రమంలో కూడా ఆ డబ్బు మొత్తం కూడా అందులోనే పోయిందని కూడా చెప్తున్నారు. అంటే ఈ 50 కోట్ల రూపాయలు ఏ ఆన్లైన్లో పెట్టినా కూడా అంత పెద్ద అమౌంట్ పోదు, కానీ ఈ మనీషారెడ్డి మాత్రం ఆ డబ్బులు మొత్తం ఎక్కడో పెట్టాడు అన్న ఉద్దేశంతో కూడా ప్రజలు మొత్తం కూడా మా డబ్బులు మా కేవలం మేము కాయ కష్టం చేసుకొని కూడా రూపాయి పోగు చేసుకొని కూడా మేము ఆ డబ్బులు అవుతుందని ఇచ్చిన క్రమంలో కూడా మనీషారెడ్డి మమ్మల్ని ఇట్లా ఘోరంగా మోసం చేశారని కూడా వారు బాధితులు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమందికి మొదట్లో కూడా ఎవరైతే 50,000 ఇచ్చిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇచ్చాడు, 1,00,000 రూపాయలు వచ్చినా కూడా 2,00,000 రూపాయలు ఇచ్చారు. అదే క్రమేపీ ఆశ చూపించడం కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆ 1,00,000 రూపాయలు పెడితే 2,00,000 వస్తున్నాయన్న ఉద్దేశం కూడా పెద్ద ఎత్తున కూడా పెట్టారు. కనీసము ఎంతమంది అంటే 50 నుంచి 80 కోట్ల రూపాయలు కూడా ఉన్నాయి కాబట్టి ఎంతమంది బాధితులు ఉన్నారన్నది లెక్కలేదు. మరి రేపు ఎల్లుండి 2-3 రోజుల్లో కూడా ఆ బాధితులు కూడా మొత్తం కూడా కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. దీని మీద పూర్తి విచారణ జరిపి దర్యాప్తు చేస్తామని కూడా డిఎస్పీ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అతను నాకు 100కు 100 1000కి 1000 రూపాయలు ఇష్టమని ఆశ చూపడం జరిగింది. ఆశ చూపడం వల్ల నేను 10,00,000 రూపాయల దాకా పెట్టాను. ఇంతవరకు నాకు ఎటువంటి 1 రూపాయి కూడా చెల్లించలేదు. నాకు గత జనవరిలో ఈ హ్యాండ్కు తిరిగి నాకు ఆపరేషన్ కావడం జరిగింది. దానికి కూడా అతను 1 రూపాయి కూడా చెల్లించడం లేదు. ఇప్పుడు నేను మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇది చీటింగ్ కేసు కింద మరియు డిపాజిట్ యాక్ట్ కింద కట్టాం. ఈ మనీష్ రెడ్డి అనే వ్యక్తి గత 2 years నుంచి అందరికీ తన దగ్గర డిపాజిట్ చేస్తే 4 monthsకే 60% అమౌంట్ కల్పిస్తా అని ఆశ చూపడం వల్ల చాలా మంది ప్రజలు అతని దగ్గర డిపాజిట్ చేశారు. అదేవిధంగా ఆయన ఒక 9 మంది ఏజెంట్లు కూడా పెట్టుకుంటూ ఏజెంట్లను పెట్టుకుని ఏజెంట్ల ద్వారా డైరెక్ట్ తన ద్వారా మొత్తం కలిపి ఆల్మోస్ట్ ఇప్పుడున్న లెక్క ప్రకారం అయితే 8 నుంచి 10 కోట్ల వరకు ఉండొచ్చు అంచనా వేస్తున్నాం. ఈ డబ్బులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు అతను కొంతమందికి ఇచ్చిన కూడా తిరిగి దాంట్లో పెట్టుబడి పెట్టిండు, మళ్ళీ ఎక్కువ వడ్డీ వస్తుందని. ఆ క్రమంలో ఈయన ఈ అమౌంట్ తీసుకుపోయి ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆన్లైన్ బెట్టింగ్ ఆడారు. ఆ బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం వల్ల కొన్ని కోట్లు లాస్ అయినట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇన్వెస్టిగేషన్ లో మేము ఫైండ్ అవుట్ చేస్తాం. అదేవిధంగా ఈయన ఏమైనా ఆస్తులు కొనడా, వేరే వాళ్ళ పేరు మీద కొనడా, ఇంకెక్కడ ఆస్తులు సంపాదించారా, మరి ఏజెంట్లు ఏమైనా ఆస్తులు కొన్నారా, వెహికల్స్ కొన్నారా, ఇవన్నీ కూడా దర్యాప్తులో భాగంగా బయటకు తీసి అలాంటి ఆస్తులు ఉంటే ఖచ్చితంగా వాటిని గవర్నమెంట్ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం సీజ్ చేసి యాజ్ పర్ లా పబ్లిక్ అందరికి కూడా ఎవరైతే సఫరింగ్ అవుతుందో, ఎవరైతే డిపాజిటర్స్ ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయడానికి చట్టపరంగా సహకరిస్తాం. ప్రకారం ఈ మండలంలో కూడా చుట్టుపక్కల విలేజెస్ ఎక్కువ ఉన్నారు. 3-4 విలేజెస్, మారుగు చుట్టుపక్కల 3-4 విలేజెస్ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఏజెంట్ ఉందో వాళ్ళకి తెలిసిలో ఉన్నారు అంతా.
ఇప్పుడు ఒక ఏజెంట్ ఉంటే నీ నుంచి ఒక 10 మంది 20 మంది 30 మంది నీ బంధువులు నీ ఊరోళ్ళు నీకు తెలిసిన మాత్రమే ఉంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నది రేపటి ఇంకా పెరుగుతుండొచ్చు ఎంతమంది అనేది మనకు ఫిగర్ చెప్పలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దీంతో పాటు దీనికి డైరెక్ట్ లింక్ లేరు ఎవరు. మాక్సిమం మధ్యలో ఉన్న 9 మంది ఉన్న మీడియేటర్స్ ఉంటారు కదా మన ఏజెంట్స్. ఈ ఏజెంట్స్ పట్టుకుంటే మనకు తెలుస్తుంది, లేదా స్వతహా పోలీస్ స్టేషన్కి వస్తే మనకు వాళ్ళు ఇచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈ 2-3 రోజులు ఐడెంటిఫై చేస్తాం ఎంతమంది బాధితులు. ఇంకా రాలే ఏజెంట్లు ఎవరు తీసుకోలేదు. ఈ రోజు పిటిషన్ ఇప్పుడే వచ్చింది. ఏజెంట్ అని కానీ అక్యూజ్ కానీ అనుభవం తీసుకున్నాకనే లాస్ట్కి అది కూడా వెరిఫై చేస్తాం. ఆధారం అంటే పేమెంట్ మోడ్ ఫోన్ ద్వారా చేసిర్రా లేకపోతే ఎట్లా చేసిర్రు అనేది నిరూపించుకోవాలి కదా. నేను ఏం లేకుండా ఉత్తరించుకెళ్ళి ఇచ్చినట్టు ఇంకా లాస్ట్ ఆప్షన్ దాన్ని కూడా మనం కన్సిడర్ తీసుకుంటాం. ముందైతే ఎవరైతే బాండ్లు ఉంటాయో ఎవరైతే ఇది ఉంటాయో వాళ్ళు ఇంపార్టెంట్ మనకు వాళ్ళతో తీసుకుంటాం. నేను ఏ ఆధారాలు లేకుండా రావచ్చు, మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ప్రజలు బాధితులకు మా పోలీస్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు ఎవరైనా బాధితులు ఈ వీడియో న్యూస్ తెలిసినాకైనా చింతపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ నవీన్ గారు ఉంటారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు, మీ దగ్గర బాండ్ ఉండని లేకపోతే చెక్ ఉండని లేకపోతే అట్లీస్ట్ వాట్సాప్ ద్వారా పేమెంట్ చేసి మీరు ఉంటుంది కదా ఆన్లైన్ పేమెంట్స్ ఏమైనా ఉంటే అలాంటి ఆధారాలు ఇస్తే మీది కూడా రాసుకొని చట్ట ప్రకారం మీకు దాంట్లో న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈజీ అమౌంట్ బెట్టింగ్ యాప్లు కూడా స్టార్టింగ్ పెట్టినప్పుడు బాగా వస్తాయి. స్టార్టింగ్ మనకు 10 నుంచి 20 వస్తుంది, దానికి అడిక్ట్ అయిపోతాం. సేమ్ పే కార్డ్ లాగానే పెడుతుంటే వస్తుంది అనే ఒక దురాశ. బెట్టింగ్ యాప్ అనేది 100% మోసం. బెట్టింగ్ యాప్ అనేది మోసం. ఎందుకంటే దానికి స్టార్టింగ్ ఆ యాప్ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంటుంది, ఏదో ఒక వ్యక్తి చేతుల్లో ఉంటుంది. ఎనీ యాప్ ఆ కంట్రోల్ చేసేది వాడు పెట్టినప్పుడు బాగానే 10,000 పెట్టినప్పుడు 20 ఇస్తారు, 20 పెట్టి 40 ఇస్తారు. ఒక్కసారి 5 లక్షలు పెట్టగానే నాకు కట్ చేస్తారు. ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఈ విధంగా రావడం అనేది చింతించదగ్గ విషయం. వాళ్ళకి తెలిసి ఏది ప్రొసీజర్ 60% ఇస్తారంటే ఎట్లా ఏ వ్యాపారం చేస్తే 60% వస్తుంది అనేది కూడా ఆలోచించాలి. జనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నాం, ఏం పెట్టుబడి పెడుతున్నాం, ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రమోట్ చేసే గవర్నమెంట్ తోటి ఉన్న ఆర్బీఐ అప్రూవల్ ఉన్న వాటితో పెడితే సేఫ్ ఉంటుంది. తక్కువ వడ్డీ వచ్చిన 60%, 100కి 60% 4 నెలల్లో వస్తుందని పెడితే ఇలాంటి మోసాలనే మనం చూడాల్సి వస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.